లుంగి కట్టుకుని పక్కా ఊరడిలా కనిపిస్తాడు. పొలం గట్ల మీద కూర్చుంటాడు, సైకిల్ మీద తిరుగుతాడు. కానీ ఏడాదికి 2700 కోట్లు సంపాదిస్తాడు. మైండ్ బ్లాక్ అయిందా? ఆయన గురించి ఇంకా చెప్తా వినండి. మారుమూల పల్లెల్లో కూర్చొని 180 దేశాల్లో వ్యాపారం చేస్తున్నాడు. 6 కోట్ల మంది కస్టమర్లతోటి డీల్ చేస్తాడు. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లోని 300 కంపెనీలకు కన్సల్టెంట్గా ఉన్నాడు. 12,000 మందికి ఉద్యోగం ఇచ్చాడు. యాపిల్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, మహీంద్రా వంటివి కూడా ఆయన క్లయింట్సే. ఏడాదికి 2700 కోట్లు లాభమైతే టోటల్ రెవెన్యూ 7,000 కోట్లు. కంపెనీ టర్నోవర్ 40,000 కోట్లు. ఇంకో షాకింగ్ విషయం చెప్పనా? ₹1 బ్యాంక్ లోన్ తీసుకోకుండా, ఏ ఇన్వెస్టర్ని పెట్టుకోకుండా సొంత డబ్బుతోనే ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ఏకైక వ్యక్తి ఇవాల్టి యూత్కి మార్గదర్శి. ఆయనే శ్రీధర్ వెంబు, జోహో సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత. ఇదంతా ఎలా సాధ్యమైందో తెలుసుకోవాలనుందా? అయితే శ్రీధర్ వెంబు సక్సెస్ స్టోరీ చూడండి. ఈ సక్సెస్ స్టోరీని చూసే ప్రతి ఒక్కరూ వీళ్ళలాగే జీవితంలో మీరు సక్సెస్ అవ్వాలని 6 JVR మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. సౌత్ ఇండియా ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ లక్ష్మీ గణపతిరావు జమలాపురం 6 JVR ద్వారా ఇండియాలో అతి తక్కువ ధరకే నవరత్నాలను, జాతిరత్నాలను అందిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ కోసం కింద నెంబర్కి కాల్ చేయండి. ఈ కథ చెప్పే ముందు నేను ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. నచ్చితో ఫాలో అవ్వండి. యజమాని ఇచ్చే జీతానికి నువ్వు బానిసైతే నీ జీవితంలో నువ్వు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. శ్రీధర్ వెంబు కూడా ఇలాగే ఆలోచించేవాడు. 1959లో శ్రీధర్ వెంబు తంజావూరులోని ఓ రైతు కుటుంబంలో పుట్టారు. తండ్రి మద్రాస్ కోర్టులో స్టెనోగ్రాఫర్. చిన్నప్పటి నుంచి శ్రీధర్ జీనియస్. జేఈఈలో 27వ ర్యాంకు కొట్టి మద్రాస్ IITలో చదివాడు. పెద్ద సైంటిస్ట్ కావాలని అనుకున్నాడు. మద్రాస్ IIT అందుకు సరిపోదనుకొని ప్రిస్టన్ యూనివర్సిటీకి వెళ్ళాడు. అక్కడ కూడా శ్రీధర్ కోరిక నెరవేరలేదు. శ్రీధర్ ఎంత జీనియస్ అంటే వేలకు వేలు పెట్టి మనం నేర్చుకుంటున్న C++ని జస్ట్ బుక్స్ చదివి నేర్చుకున్నాడు. ఆయన దాహం తీరలేదు. అప్పటికే మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగమే చేస్తున్నాడు. కానీ హ్యాపీగా లేడు. మేధావులు ఎప్పుడూ సాటిస్ఫై కారు అంత తేలిగ్గా. శ్రీధర్ కూడా అంతే. ఇంకా ఏదో చెయ్యాలి. 1994 వరకు ఇలా ఆలోచనలతోనే సరిపోయింది. జాబ్లు ఎన్ని చేసినా హ్యాపీ లేదనుకున్న టైంలో శ్రీధర్ వెంబు సోదరులు శేఖర్ వెంబు, కుమార్ వెంబు ఓ నిర్ణయం తీసుకుందాం బ్రో, ఇండియాకు వెళ్ళిపోదాం, అక్కడే ఓ కంపెనీ పెడదాం, మనం బాగుపడడమే కాదు మన వాళ్లకు ఉపాధి కల్పించవచ్చు అని డిసైడ్ అయ్యారు. 1996లో చెన్నైకి వచ్చారు. చిన్న షటర్ తీసుకొని అడ్వాంటటెక్ అనే కంపెనీని పెట్టారు. ఇది సాఫ్ట్వేర్ కాదు, హార్డ్వేర్ కంపెనీ. మిషన్లు తయారు చేసి అమ్మటం మొదలుపెట్టారు. కానీ వచ్చిన ఆదాయం అంతా మళ్ళీ మిషన్ల తయారీకే వెళ్ళిపోతుంది. ఇది వర్కౌట్ కాదు. హార్డ్వేర్ ఆపేసి సాఫ్ట్వేర్ స్టార్ట్ చేద్దామని నిర్ణయాన్ని మార్చుకున్నారు. హార్డ్వేర్ కంపెనీగా స్టార్ట్ అయిన అడ్వాంటటెక్ సాఫ్ట్వేర్ కంపెనీగా మారింది. మనం నిజాయితీగా పనిచేస్తే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. మీరు నమ్ముతారా? ఇక్కడ నమ్మాల్సిందే. ఎందుకంటే అడ్వాంటనెట్ కంపెనీ తెలియకుండా తయారు చేసిన ఓ సాఫ్ట్వేర్ అప్పటికే వరల్డ్ ఫేమస్ అయిన HP కంపెనీకి చెక్ పెట్టింది. ఎస్, ఓ ఎగ్జిబిషన్లో అడ్వాంటనెట్ కంపెనీ ప్రొవైడ్ చేసినటువంటి సాఫ్ట్వేర్ని చూసి జపాన్కు చెందిన కొన్ని కంపెనీలు వరుసగా ఆర్డర్లు ఇచ్చాయి. వీళ్లకు అర్థం కాలేదు ఎందుకు ఇలా ఆర్డర్స్ వస్తున్నాయని. వీళ్ళు తయారు చేసిన సాఫ్ట్వేర్ని HP నుంచి కొంటే కోట్లు ఖర్చు చేయాలి. కానీ అదే సాఫ్ట్వేర్ అడ్వాంటనెట్ దగ్గర డెడ్ చీప్గా దొరికింది. అంతే, అడ్వాంటనెట్కి పెద్ద బ్రేక్ త్రూ దొరికింది. అంతేకాదు, అదే ఓ బిజినెస్ ఐడియాగా కూడా మారింది. మంచి డాక్టర్ సొంతంగా హాస్పిటల్ పెట్టలేడు, కానీ క్లినిక్ నడిపిస్తాడు. మంచి చెఫ్ సొంతంగా హోటల్ పెట్టలేడు, కానీ ఫుడ్ కోర్ట్ నడిపించగలడు. సో చిన్న చిన్న వాళ్ళకి పెద్ద పెద్ద అవసరాలు ఉంటాయి. అంటే HP లాంటి సంస్థలు పెద్ద కంపెనీలకు ఇచ్చే సాఫ్ట్వేర్లను మనం చిన్న చిన్న కంపెనీలకు తయారు చేసి పెడదామనే ఆలోచన వచ్చింది. జపనీస్ కంపెనీలు అడగగానే శ్రీధర్ వెంబు ఓకే చెప్పేశారు. అలా చిన్న కంపెనీలకు పనిచేయడం మొదలుపెట్టిన అడ్వాంటనెట్కు 1998లో ఓ బిగ్ కంపెనీ నుంచి బిగ్ ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్తో అడ్వాంటనెట్ ఆదాయం $1 మిలియన్ పెరిగింది. ఇది మామూలు విషయమా? 8 కోట్లు. కంపెనీ రెవెన్యూ 1 మిలియన్ నుంచి 2 మిలియన్కు చేరే నాటికి అడ్వాంటనెట్కి ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. మీ కంపెనీని $25 మిలియన్ అమ్ముతారా అని. మీరు ఏం ఆలోచిస్తారు? $2 మిలియన్ టర్నోవర్ కూడా లేని కంపెనీకి $25 మిలియన్ ఇస్తానంటే ఏం చేస్తారు? అప్పుడు వాళ్ళ స్టాఫ్ ఎంతో తెలుసా? జస్ట్ 5 మంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? నో, ఎవ్వడికి అమ్మేదే లేదని. కానీ ఆ ఆఫర్ వాళ్ళకు బోలెడంత కాన్ఫిడెన్స్ని పెంచింది.
మనం ఇంకేదో సాధించబోతున్నామనే నమ్మకాన్ని కలిగించింది. 2000 సంవత్సరం నాటికి అడ్వాంటనెట్ టర్నోవర్ $10 మిలియన్ చేరింది. వాళ్ళ ఉద్యోగుల సంఖ్య 115కు చేరింది. సరిగ్గా ఇదే టైంలో అంటే 2000 సంవత్సరంలో .com సంక్షోభం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఢమాల్. కానీ అడ్వాంటనెట్కి ఏమీ కాలేదు. సిస్కో, ఇంటెల్, ఒరాకిల్ లాంటి కంపెనీలు వణికిపోయాయి. అంతెందుకు, అడ్వాంటనెట్ క్లయింట్లలో 80% మంది ఎఫెక్ట్ అయ్యారు. కానీ అడ్వాంటనెట్ ఏమీ కాలేదు. ఎందుకంటే అడ్వాంటనెట్ ఇన్వెస్ట్మెంట్ విధానం వేరు. సంపాదించిన డబ్బును బయటకు పంప్ చేయకుండా కంపెనీలోనే ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. దీనివల్ల వీళ్ల చేతుల్లోని ఫుల్లుగా క్యాష్ మిగిలింది. 6 నెలల నుంచి 12 నెలల వరకు కంపెనీని నడిపించేంత డబ్బు చేతిలో ఉంది. అందరూ ఉద్యోగుల్ని తీసేసిన అడ్వాంటనెట్ ఒక్క ఉద్యోగిని కూడా తీయలేదు. కానీ క్లయింట్ దెబ్బతిన్నాడు కదా, మరి ఆర్డర్స్ లేకపోతే ఉద్యోగులు ఏం చేయాలి? సరిగ్గా ఇదే టైంలో శ్రీధర్ ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఖాళీ ఉన్న ఉద్యోగుల బుర్రకు పదును పెట్టాడు. మార్కెట్లో ట్రెండింగ్ ఐటెంను కనిపెట్టడం స్టార్ట్ చేశాడు. ఆ రీసెర్చ్లో పుట్టుకొచ్చిందే మేనేజ్ ఇంజన్. ఇది వరకు తయారు చేసిన సాఫ్ట్వేర్లను మెరుగుపరచడంతో పాటు మేనేజ్ ఇంజన్ను డెవలప్ చేయడం భలే కలిసొచ్చింది. ఆ మేనేజ్ ఇంజన్ ఇప్పుడు జోహోకి అతిపెద్ద ఆదాయ వనరుగా మారింది. ఇదే టైంలో క్లౌడ్ సర్వీస్ను ఎందుకు డెవలప్ చేయకూడదు అని అనుకున్నారు. అలా పుట్టుకొచ్చిందే జోహో. ఎస్, జోహో అనేది సాఫ్ట్వేర్ పేరు. ఇందులో బిజినెస్ రిలేటెడ్ ఎన్ని ఆప్షన్స్ ఉంటాయో, హెచ్ఆర్ మేనేజ్మెంట్, హైరింగ్, ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్, ఇలా ప్రతి ఆపరేషన్ను జోహో ద్వారా చేయొచ్చు. సర్వర్ మా దగ్గర ఉంటుంది. అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. నిజానికి జోహో ప్రొడక్ట్ నేమ్ మాత్రమే. కంపెనీ అడ్వాంటనెట్టే, నో చేంజ్. ఓకే, ఇక సాఫ్ట్వేర్ కొత్తదే కానీ బిజినెస్ ఐడియా మాత్రం పాతదే. పెద్ద టెక్ కంపెనీ ₹1,00,00,000 అమ్మే సాఫ్ట్వేర్ని జోహో జస్ట్ ₹1,00,000కే అమ్మింది. ఫలితం ఊహించిన విధంగా జోహోకి క్లయింట్లు పెరిగిపోయారు. శ్రీధర్ ఆలోచన చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కంపెనీకి అప్పులు 0 ఉండాలి, బ్యాంకులో బ్యాలెన్స్ ఉండాలి, బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్గా ఉండాలనేలా చూశాడు. జోహో సాఫ్ట్వేర్ ఎప్పుడైతే హిట్ కొట్టిందో అప్పుడు అమెరికాలో రిజిస్టర్ అయిన అడ్వాంటనెట్ని ఇండియాకి మార్చేశాడు. 2009లో ఇండియాలో ఆ కంపెనీ పేరును జోహోగా రిజిస్టర్ చేశారు. అదే ఇప్పుడు మనం చూస్తున్న జోహో కంపెనీ. మీకు డౌట్ రావచ్చు, ₹1,00,00,000 సాఫ్ట్వేర్ను శ్రీధర్ ₹1,00,000కు ఎలా అమ్ముతున్నాడు, దాన్ని ఎలా తయారు చేస్తున్నాడని. చాలా సింపుల్, ఖర్చును తగ్గించుకోవటం. 2004లో జోహో యూనివర్సిటీని స్టార్ట్ చేశాడు. ఇది గురుకులం లాగా పనిచేస్తుంది. 10th, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా చదివితే చాలు. ఇంగ్లీష్ రాకపోయినా పర్వాలేదు. జోహో యూనివర్సిటీలో డిప్లొమా చేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతారు అని ఆఫర్ చేశారు. పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద యూనివర్సిటీలను ఎంచుకుంటే శ్రీధర్ చిన్న చిన్న కాలేజీలను ఎంచుకున్నాడు. వచ్చిన వాడికి 6 నెలల్లో టెక్నాలజీని నేర్పించాడు, ఇంగ్లీష్ నేర్పించాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మార్చేశాడు. వాళ్లకు తన కంపెనీలోనే ఉద్యోగాలు ఇచ్చాడు. జోహోలో పనిచేసే 15% సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కనీసం డిగ్రీ కూడా లేదంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. జోహో సాఫ్ట్వేర్ కంపెనీలను ఎక్కడ పెడుతుందో తెలుసా? చెన్నై టెక్ పార్క్లోనో, హైదరాబాద్ హైటెక్ సిటీలోనో కాదు. ఏ గ్రామంలో ఎక్కువ మంది ఉద్యోగులు దొరుకుతారో ఆ గ్రామంలోనే సాఫ్ట్వేర్ కంపెనీని ఓపెన్ చేస్తారు. జోహోకి అతిపెద్ద ఆఫీసులు ఎక్కడున్నాయో తెలుసా? తమిళనాడులోని తన్కాశీలో, ఆంధ్రప్రదేశ్లోని రేణిగుంటలో ఉంది. ఒక్కో ప్లేసులో 500 మంది కంటే ఎక్కువ మంది పనిచేస్తున్నారు. శ్రీధర్ వెంపు ఆశ ఏంటో తెలుసా? గ్రామాల్లోనే సాఫ్ట్వేర్ కంపెనీలు పెంచాలి. కనీసం ఒక్కో కంపెనీలో 5,000కు పైగా ఉద్యోగులు పనిచేయాలని. ఎందుకంటే శ్రీధర్ వెంపు ఇవాల్టికి కూడా గ్రామంలోనే ఉంటాడు. లుంగీ కట్టుకొని తిరుగుతాడు, సైకిల్ మీదనే వెళ్తాడు. బెంచ్ కార్లు, ఆడి కార్లు ఉన్నా ఆయన పెద్దగా పట్టించుకోడు. శ్రీధర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? నీ బిజినెస్ ఐడియాకు బలం ఉంటే నువ్వు ఎక్కడి నుంచైనా దాన్ని స్టార్ట్ చేయొచ్చు, ఏడ కూర్చొనైనా నడిపించవచ్చు. అమెరికాలో అమ్మే సాఫ్ట్వేర్లను హైటెక్ సిటీలోనో, టెక్ పార్కులోనో తయారు చేయాలా? పట్టణాల్లో ఉద్యోగుల్ని తీసుకుంటే వాడి లివింగ్ కాస్ట్ పెరుగుతుంది, వాడికి జీతం ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. అదే గ్రామాల్లో కంపెనీ పెడితే తక్కువ జీతంలో ఎక్కువ తెలివైన ఉద్యోగి దొరుకుతాడు, సంతోషంగా ఉంటాడు, ఎక్కువ ప్రొడక్టివిటీ ఇస్తాడు. అంతేకాదు, నువ్వు తయారు చేసే ప్రోడక్ట్ కొందరు వ్యక్తులకే పనికొస్తే వేస్ట్. అది అందరికీ పనికొచ్చేలా ఉండాలి. జోహో అలా పుట్టిందే కదా. అలా ఆలోచించాడు కాబట్టే ఇవాళ ఏడాదికి 2,700 కోట్ల ఆదాయం సంపాదిస్తున్నాడు, 7,000 కోట్ల వ్యాపారం చేస్తున్నాడు.
కంపెనీ విలువను 40,000 కోట్లకు పెంచాడు. మరి మీరేమంటారు? శ్రీధర్ వెంపు నుంచి మీరు నేర్చుకున్న మంచి పాయింట్స్ ఏంటి? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సక్సెస్ స్టోరీ.